టీడీపీ హయాంలో మంజూరైన తాగునీటి పథకానికి పైప్లైన్ నిర్మించలేదని అసమర్థన వైసీపీదని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేసే పథకాన్ని ఆయన ప్రారంభించారు. 22 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకంతో తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. మరో 30 ఏళ్లు నీటి సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాష్ట్రానికి మంత్రినైనా ఉరవకొండకి మొదటి కూలీగా పనిచేస్తానని పయ్యావుల కేశవ్ తెలిపారు. వారం రోజులకు ఒక్కసారి, 10 రోజులకు ఒక్కసారి, 15 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్ని ఉరవకొండ పట్టణంలో చూసాం. 5 ఏళ్ల క్రితం ఉరవకొండకి శాశ్వతంగా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం అనేక పథకాలని చేశాం. కానీ 5 ఏళ్లలో 1 మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయారు. దాని ఫలితం పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఉదిరిపుకొండకు మేము గతంలోనే పైప్ లైన్ వేస్తే ఉదిరిపుకొండ నుంచి దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లేకి నీళ్లు తీసుకొచ్చాం.